ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఈరోజు తిరుమల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం పైనే ఉంది. ఆయన డిక్లరేషన్ ఇస్తారా లేదా? అయితే డిక్లరేషన్ ఇచ్చే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటున్నారు ఇటు కూటమి నాయకులతో పాటు ఇతరత్ర రాజకీయ విశ్లేషకులు మరియు పండితులు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ రెడ్డి, ఇతర నాయకులు కూడా ఉన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి సార్, ఏంటి మొత్తం కూడా రాష్ట్ర రాజకీయం అంతా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళడం పైన ఉంది. డిక్లరేషన్ అనేది ఇవ్వాలా ఇవ్వకూడదా? అందరికీ నమస్కారం. నా పేరు చెర్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో ఇప్పుడు అందరూ ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ ఇప్పుడు తిరుపతి వెళ్తానంటున్నాడు. కానీ ఖచ్చితంగా జగన్ డిక్లరేషన్ మీద తాను నా హిందువుని కాదు అని ప్రకటించాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ కుటుంబం కానీ ప్రజల్ని ఈ విషయంలో మోసం చేస్తుంది. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ప్రొటెస్టెంట్ క్రైస్తవులు, వాళ్ళు పులివెందుల్లో చర్చ్ ఉంది, ఆ చర్చికి అటెండ్ అవుతారు. వాళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు క్రైస్తవుడుగా ఉండాలి. అది ఉండటం మానేసి హిందూ ఆచారాలకు వచ్చాడు, హిందూ ఆచారాలు పాటించాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఒక పాలకుడు అన్ని మతాలని ఆదరించాలి, అంతేగాని ఆదరించే పేరుతో ఆచరించి ప్రజల్ని ఓట్ల కోసం ఆచరించాడు. జగన్ చేసిన తప్పు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను హిందూ ఆచారాలు పాటించి ఓట్లు పడతాయని చేశాడు. ఏం చేశారు? ప్రజలు ఏం చేశారు? అక్కడికి ఇంటికి పంపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే తను ఒక క్రైస్తవుడు అన్న విషయాన్ని తను అంగీకరించాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూడా ఇదే తప్పులు చేశాడు. రాజశేఖర రెడ్డి 98లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు సోనియా గాంధీ తిరుపతి వస్తే ఆమె నేను నాన్ హిందువునని డిక్లరేషన్ ఇచ్చింది. మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి సీఎం అవుతే 2004లో సోనియా గాంధీని తిరుపతి తీసుకెళ్ళినప్పుడు మీరేం డిక్లరేషన్ ఇవ్వట్లేదంటారు. వీళ్ళు ఈ వైఎస్ఆర్ కుటుంబం మతంతో ఆడుకుంటుంది. ఈ ప్రజలు కూడా ఈ విషయంలో మోసపోతున్నారు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా సరే జగన్ మతం విషయంలో కరెక్ట్గా లేకపోతే ప్రజలు ఖండించాలి. అంతేగాని అతను ఈ హిందువులు, ఈ అమ్మాయికి హిందువులు, ఆ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ భక్తులు, వాళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళకి మనం గుళ్ళో పూజలు చేయడం ఏంటి? ఎంత అసహ్యంగా ఉంది. ఆ రాజశేఖర రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం తప్పని చెప్పి ఈ నటుడు బాలకృష్ణ కాల్పుల కేసులో ఒక సిద్ధాంతి గాయపడ్డాడు. అతను పూజలు చేయించాడు. ఒక జర్నలిస్ట్ ఉండేవాడు మా జిల్లా ఫేమస్. వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కోసం పూజలు చేయించారు. రాజశేఖర రెడ్డి ఏమయ్యాడు? ముహూర్తం తప్పందని రెండోసారి ప్రమాణ స్వీకరించాడు. అలాగా మన హిందూ సమాజం కూడా మేలుకోవాలి. వాళ్ళ కోసం మనం పూజలు చేయించడము, మన హిందువులుగా ఉండాలి, వాళ్ళు క్రైస్తవులుగా ఉండాలి. కాబట్టి జగన్ చేసి చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే జగన్ చేసేది కార్యకర్తలకు పిలిపించాడు, మీరు గుళ్ళల్లో పూజలు చేయండి అని చెప్పి. నువ్వు రాజకీయ నాయకుడు, రాజకీయంగా ఎదుర్కోవాలి ఇష్యూని. అంతేగాని నిరసన చెల్లమని రాజకీయ ప్రకటన చేయమని చెప్పాలి తప్ప మీరు వెళ్ళి గుళ్ళకి పూజలు చేయండి అని మతపరమైన విశ్వాసం వ్యక్తిగతమైంది, దాన్ని రాజకీయాల్లో కలపకూడదు. కాబట్టి వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ నాయకుడు ఒక క్రైస్తవుడు, ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. జగన్ కూడా ఆ విషయంలో క్లియర్గా ఉండాలి. గతంలో లాగా జగన్ ఏదో వైజాగ్ స్వరూపానందను పట్టుకుని నేను హిందూ పూజలు, హిందూ నాటకాలు ఆడితే ప్రజలు ఎవరూ నమ్మరు. వాటన్నిటికీ ముగింపు పలకాల్సిన అంటే ఇప్పుడు మాట్లాడేవారు అందరూ అప్పుడేమైపోయారంటే ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు, ఇతరత్ర పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఆయన ఎప్పుడు ఎవరు ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించలేదు. అంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమరావతి అని ఒకటి కట్టడానికి ఒక 34,000 భూసేకరణ చేశాక అతని మీద ఒక వ్యతిరేక ప్రచారం తీసుకొచ్చారు. తన కులానికి ఏదో కట్టుకుంటున్నాడు రాజధాని. ఆ ప్రచారంలో పడిపోయి జనము జగన్ క్రైస్తవుడని అవన్నీ మర్చిపోయి వాళ్ళు చేసే హిందూ పూజలే చేస్తుంటే నమ్మేశారు జనం. ఈ పొలిటికల్ డివైడ్ తీసుకొచ్చారు. అమరావతి ఈ డివైడ్లో పడి జనం జగన్ వాళ్ళు హిందువులు కాదు అన్న విషయం మర్చిపోయి ఆ భ్రమలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి యాక్చువల్గా దీని మూలం రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు, అది జగన్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ అమాయకమైన ప్రజలు ఈ పార్టీ చెప్తుంటే నమ్ముతున్నారు. ఇప్పటికైనా సరే చెప్తున్నారు, రాజధాని అవన్నీ పక్కన అంశాలు పెట్టండి. ఖచ్చితంగా జగన్ క్రైస్తవుడు, జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. క్రైస్తవుడు అయినప్పటికీ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నాడు, వెళ్తున్నాడు. అంటే డిక్లరేషన్ అనేది కంపల్సరీ అంటే అడ్డుకుంటామని కూడా అంటున్నారు. అడ్డుకునే హక్కు వాళ్ళకు ఖచ్చితంగా అడ్డుకోవాలి, ఆపాలి. అసలు అడ్డుకునే హక్కు ఉందంటారా? సరే ఎవరైనా సరే జగన్ లాంటి వీళ్ళంతా పబ్లిక్ లైఫ్లో ఉన్న వీళ్ళ గురించి అందరికీ ప్రజలకు తెలుసు. అసలు ఖచ్చితంగా అడ్డుకోవాలి. అసలు రానివ్వకూడదు డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే. 80% దీనివల్ల హిందూ సమాజం మనోభావాలు దెబ్బతింటాయి. పూర్వం రోజులు కాదు, రాజశేఖర రెడ్డిలా బుల్డోజ్ చేయడానికి కుదరదు. సోనియా గాంధీని తీసుకెళ్ళినట్టు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. జగన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇది మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి కుదరద్దు, దాన్ని ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. లేకపోతే ఆపండి. అసలు తిరుపతి కొండ మీద అడుగు పెట్టినవద్దు జగన్ని. ఆలయాల్లో పూజలు కూడా చేయమని ఆయన పిలుపునిచ్చారు. అతను ఎవడో క్రైస్తవుడు ఇస్తే మనం పూజలు చేయడం ఏంటి?
అప్పుడు మీకు ఇప్పుడు రాజకీయ పార్టీ రాజకీయ నిరసన వ్యక్తం చేయాలి. గుళ్ళో పూజలు మన వ్యక్తిగతంగా చేసుకోవాలి, మన నమ్మకంతో చేసుకోవాలి. వాళ్ళెవరో చెప్తే దానికి దీనికి సంబంధం ఏంటి? అదే చెప్తున్నాం. ఒక పార్టీ అధినేత వాళ్ళ నాయకులకి పిలుపునిచ్చాడు అంటే దీంట్లో తప్పేముంది? తప్పేంటి నాయకులు కాదు. ఇప్పుడు ఒక చట్టం తప్పుగా ఉంది, నిరసన వ్యక్తం చేయమంటారు, సెంటర్స్లో చేస్తారు, రాస్తారు, ఒకళ్ళు బంధువులు వచ్చారు, అది నిరసన అంటే. అంతేగాని గుళ్ళకి వెళ్ళి పూజలు చేయండి అని ఎవరు రాజకీయ నాయకుడు చెప్పడం అనేది చాలా తప్పు. అది ఏ రాజకీయ నాయకుడు చెప్పినా కూడా అది చాలా తప్పు ధోరణి. జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అతను ఫాలో అవ్వద్దు. ఇటువంటి విషయాలు మీరు మీ వ్యక్తిగతంగా పూజ చేసుకోండి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్తే మన దేవుడి మన అల్లమ్మ దేవుడి దగ్గరికి మనకు ఆచారాలు, మనకు పద్ధతులు ఉన్నాయి కదా. మనం శనివారం వెళ్తాం, శుక్రవారం ఉన్నాయి కదా, ఒక గుడికి ఒక రోజు వెళ్తాం, అన్నీ ఉంటాయి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్తే మనం చేయటువంటి అందులో చెప్తాను, రాజకీయాల్లోకి రానివ్వకూడదు ఈ మతాన్ని. ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు అయిపోయాడు రాజకీయాన్ని మతం కలపడంలో. ఎన్ని యజ్ఞాలు చేశాడు, ఎన్ని చేశాడు. ఒక క్రైస్తవుడిగా జీవించకపోవడం కంటే ఇంత దురదృష్టం, సిగ్గుచేటుతనం ఇంకోటి లేదు. మంగళగిరిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టింది మేమే, అమెరికాలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి డబ్బులు ఇచ్చింది మేమే, ఇటు విశాఖలో ఆలయం కట్టింది మేమే, హిందూ మతాన్ని మేమే కాపాడామంటున్నారు. ఏమీ కాపాడలేదు. జగన్ వెనకాల ఉన్నవాళ్ళు అవినీతి పరులు, ఎర్రచందనం స్మగ్లర్లో, ఏంటి ప్రజల భూములు కబ్జాలు చేసి బిల్డర్లో చేసిన పనులు అవన్నీ. వాళ్ళు ఏంటంటే ఒక ప్రజలను మబ్బులో పెట్టడానికి గుళ్ళు గోపురాలు కట్టారేమో కానీ వాళ్ళ వల్ల ఏమి హిందూ మతం ఏమీ ముందుకెళ్ళదు. హిందూ మతం సాధారణ హిందువుల వల్ల, హిందువులు ప్రజల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి అందరి మీద ఉన్న గౌరవం, నమ్మకం వల్ల హిందూ మతం ముందుకెళ్తుంది. ఎప్పుడు రాజ్యం ఎప్పుడు మతాన్ని కాపాడలేదు. అది చాలా వాళ్ళు మాట్లాడి చాలా తప్పది. ఏంటంటే మాజీ సీఎం జగన్ని అడ్డుకునే ప్రయత్నం అంటే సాయంత్రం చేసే ఉందంటారా? చెయ్యాలి. అతను ఇప్పుడు క్రైస్తవులా ఉండాలి. ఇప్పుడు ధర్మం అనేది ధర్మంగా పాటిస్తేనే ధర్మం అవుతుంది. డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే ఓకేనా? డిక్లరేషన్ వెళ్ళచ్చు, దానికి వచ్చి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేనే ఉందనుకోండి, ఒక చర్చికి వెళ్ళానుకోండి, అక్కడ చర్చి గౌరవిస్తాను అని వెళ్ళాలి. కానీ చర్చి దగ్గరికి వెళ్ళి నేను ఎలా చెప్తాను అలా అనకూడదు కదా. అదే డిక్లరేషన్ అంటే వెళ్ళే ముందు నేను క్రైస్తవుడిని అయినప్పటికీ మీ మతం మీద అభిమానం కొద్దీ ఆచారం కోసం వస్తున్నాను అని అదే డిక్లరేషన్ ఉండేది కూడా అదే ఉంటుంది. నేను అన్యమతస్థ అయినప్పటికీ కూడా వెంకటేశ్వర మీద ఉన్న భక్తిభావంతో వస్తున్నాను అంటారు. అది డిక్లరేషన్ ఉండేది. ఆ రకంగా రావచ్చు, ఎవరైనా రావచ్చు. వెంకటేశ్వర స్వామిని అనేక మంది దర్శించుకుంటారు. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి, అనేక మతాల వారు వస్తూ ఉంటారు, చేస్తుంటారు. అందులో తప్పులేదు. డిక్లరేషన్ ఇచ్చి నేను నీ మాటని పాటిస్తాను, మీ ఆచారాలను భంగం కల్పించకుండా దర్శనం చేసుకుంటానంటే తప్పులేదు. అంతేగాని నేను నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడే ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఆయన వాళ్ళ సతీమణితో తిరుపతికి వచ్చాడా? ఏ గుడికైనా సరే సతీమణి హిందూ సాంప్రదాయ ప్రకారంగా వచ్చాడా? సరే, అతను లేడు. జగన్మోహన్ ఫ్యామిలీలో భార్య హిందూ కాదు, క్రిస్టియన్, చెల్లెలు క్రిస్టియన్, తల్లి క్రిస్టియన్, తండ్రి రాజకీయ నాయకులలో క్రిస్టియన్ అయినప్పటికీ మనం కనుక జగన్మోహన్ రెడ్డి ఏ రకంగానూ హిందువు కాదు. హిందువు కానివాడు హిందూ ధర్మం హిందూ గుళ్ళోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా హిందూ ధర్మం ప్రకారం వస్తాను అని డిక్లరేషన్ ఇవ్వాలి. పూర్తిగా కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మతాన్ని అడ్డుపెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. ఇప్పుడు కూడా అదే విధంగా చేయడం చాలా అన్యాయం అని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఎప్పటికీ డిక్లరేషన్ ఇచ్చే తీరాలి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.